జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి తీసుకువచ్చిన విబిజీరామ్జీ 2025 చట్టం ఉపాధి కూలీల పాలిట శాపంగా మారిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి గ్రామంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విబిజీరామ్జీ పథకం ఉపాధి కూలీల పాలిట శాపంగా మారిందని మంత్రి అన్నారు. కూలి పనులకు వచ్చిన వారి హాజరు చేయడానికి ఐరిస్ పద్ధతిలో హాజరు నమోదు చేయడంతో చాలామంది కూలీల పేర్లు నమోదు కావడం లేదని మంత్రి అన్నారు. ఫలితంగా ఉపాధి కూలి కోసం వచ్చి తిరిగి వెళ్తున్నారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలోని ఎస్ఆర్ఎస్పీ కాలువలలో నిండిన పూడిక త్వరలోనే తొలగిస్తామని మంత్రి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గ్రామంలో పలు సమస్యలకు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఏదైతే పనులు జరుగుతున్నాయో కేంద్ర ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కొత్త రూల్స్ ఉపాధి హామీలో పట్టుకొచ్చింది. ఆ కొత్త రూల్స్ ఏంటంటే కంప్యూటర్కు ఆ కళ్ళకు సంబంధించిన ఏదైతే ఐరిష్ను ఆ కంప్యూటరు దాన్ని క్యాప్చర్ చేయాలి. అంటే కళ్ళకు ఆ ఉపాధి హామీ పనికి వస్తుందా వస్తలేదు అనేది ఒక నిబంధన పెట్టి పొద్దున 6 గంటలకు లేచి పని కోసం వచ్చినటువంటి ఉపాధి హామీ పని కోసం గ్రామాల్లో తిరుమలపల్లి ఇబ్రహీం నగర్లో వచ్చినటువంటి సోదరిమణులు నిన్న పొద్దున 7-8 గంటలకు వస్తే 1 గంటకు కూడా ఆ 100 మందికి పనికి వస్తే ఇద్దరికి కూడా ఆ ఐ క్యాప్చర్ చేయలేదు. మిగతా 98 మంది కూడా పని ఇంటికి వాపసు వెళ్ళారు. ఇప్పుడే తక్షణమే తిరుమలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఆ గ్రామ సోదరిమణులు ఉపాధి హామీ పనిపోయే సోదరిమణులు అందరూ ఆపి సార్ ఇట్లా ఉన్నారు, మీరు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, మీరు మంత్రిగా ఉన్నారని చెప్పి లక్ష్మణ్ కుమార్ అన్నగా నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నేను కానీ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ అధికారులందరం ఈ గ్రామ ప్రజల సమక్షంలో పట్టినే ఆ ఒక ఉపాధి హామీకి సంబంధించిన శాఖ మంత్రికి సీతక్కతో మాట్లాడినా, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు రామకృష్ణ గారు ఉంటారు మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, వారితో కూడా మాట్లాడినా వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ యొక్క సమస్య ఉపాధి హామీకి సంబంధించినటువంటి ఏదైతే మన ఐరిష్ ద్వారా క్యాప్చర్ చేసి ఒక నిబంధనను ఎత్తివేసి గతంలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా కొనసాగాలని చెప్పేసి ప్రతిపాదన నేను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కోరుతానే విషయాన్ని సీతలు కూడా ఫోన్లో మాట్లాడింది. అదొక రెండవది అక్కడ కాలువ ఉంది, ఎస్ఆర్ఎస్ కాలువ. అక్కడ కాలువకు సంబంధించిన మొత్తము చెత్త చెదారం నిండిపోయింది, అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ నిండిపోయింది, అత్యంత దుర్లభంగా వాసన వస్తుందని చెప్పి అన్నారు. అది కూడా ఈ విధంగా ఎస్ఆర్ఎస్పీ అధికారులతో ఆర్డీఓ గారు తక్షణమే ఆదేశాలు ఇస్తారు. ఎస్ఆర్ఎస్ అధికారులకు అది ఎక్స్ప్రెషన్ చేయించగా దానికి లైనింగ్ చేయించడం, ఏ విధంగా దాన్ని ప్రక్షాళన చేయడం, ఏ విధంగా దాన్ని సరి చేయడం అనేది కూడా మా ఆర్డీఓ గారు ప్రత్యేకంగా దానికి సంబంధించిన అధికారులతో కూడా మంత్రి గారు చెప్పిందని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామని విషయాన్ని కూడా మళ్ళీ చేసుకుంటూ అదే ఇంద్రమిళ్ళ గురించి కూడా చాలామంది దరఖాస్తు ఇచ్చింది. ప్రత్యేకంగా తిరుమలపల్లి ఇబ్రహీం నగర్ ఈ ఎస్టీ కాలంలో గత 30 సంవత్సరాలకి కరెంట్ పోల్స్ ఇచ్చింది. కొంచెం టైం ఇబ్బంది అయింది కాబట్టి మీకు కూడా ఇబ్బంది జరగకుండా చూసుకుంటాను చెప్పి మా ఇద్దరు పిఏలు ఉంటారు, మీ ఆర్డీఓ గారితో కోఆర్డినేషన్, ఆర్డీఓ అధికారులతో కోఆర్డినేషన్ చేసి ముందుకెళ్తున్న విషయం తెలియజేస్తూ మరొకసారి గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున ఎస్టీ కాలనీ మా అమలు అక్కలందరికీ నమస్కారం తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.